బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అర్హులైనటువంటి పేదలు బలహీన వర్గాలకు ప్రభుత్వం అయితే ఇక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అయితే ప్రక్రియ ప్రారంభించింది. ఇక మరి తొలి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులతో పాటుగా కూడా పలు రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నటువంటి అర్హులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు. అర్హులైనటువంటి ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు చేపట్టింది. చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద తొలి దశలో అర్హులైనటువంటి వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, ఇక చేనేత కార్మికులతో పాటుగా కూడా ఫైలేరియా బాధితులు, తలసేమియా, ఇక సికిల్ సెల్ వ్యాధి, మరి దాంతో పాటుగా కూడా హిమోఫిలియాతో పాటు బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్టు తెలుస్తోంది. కొత్త పింఛన్ల కోసం అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధనలనే ప్రస్తుత ప్రభుత్వం అయితే ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2018 మధ్య జారీ చేసినటువంటి ఆ సంబంధిత జీవోల్లోనే పేర్కొన్నటువంటి అర్హత ప్రమాణాల ప్రకారమే ఆ దరఖాస్తులను అయితే పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ప్రజాపాలన వార్షికోత్సవాలు, ఇక 99 రోజుల ప్రగతి ప్రణాళిక, గ్రామ సభలు, ప్రజావాణి కార్యక్రమాల్లో ఇప్పటికే దరఖాస్తులు సమర్పించినటువంటి వారి వివరాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. గతంలో దరఖాస్తు చేసి అవసరమైనటువంటి అన్ని ధ్రువపత్రాలు కూడా సమర్పించిన వారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైన పత్రాలు సమర్పించని వారు, ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అర్హులు మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత నిర్ధారణ కోసం అవసరమైనటువంటి ధ్రువపత్రాలను సంబంధిత శాఖల నుంచి పొందేలాగా అయితే మరి జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు ఇక ఏదైతే సెపరేషన్ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ నుంచి ధృవీకరణ, చేనేత కార్మికులకు చేనేత జౌలి శాఖ ధృవీకరణ, మరి ఇక ఫైలేరియా బాధితులకు కూడా వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరణ అవసరం ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీలు చేయనున్నారు. ఇక మరి అనంతరం అర్హుల జాబితాలను అయితే జిల్లా స్థాయికి పంపిస్తారు. జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ప్రతి అర్హుడికి చేయూత అందించాలనేటువంటి ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు కూడా బాధ్యతలను అప్పగించారు. ముఖ్యంగా అర్హులైనటువంటి వితంతువులు, ఒంటరి మహిళలకు కూడా దరఖాస్తు చేసుకోవడం, మరి అవసరమైనటువంటి ధ్రువపత్రాలు పొందడంలో సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా సూచించింది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను 2026 ఆగస్టు 31 వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తులతో పాటు వివరాలను కూడా చేయూత పోర్టల్లో నమోదు చేసేటువంటి ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించనున్నారు. మరి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పథకం అందేలాగా పూర్తి పారదర్శకతతో నిబంధనల ప్రకారం ప్రక్రియనైతే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా గతంలో ఉన్నటువంటి అర్హత నిబంధనలనే కొనసాగిస్తూ కొత్త పింఛన్లు మంజూరుకైతే తెలంగాణ ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది. అర్హులైనటువంటి పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే ఈ లక్ష్యంగా మరి ఆగస్టు 31 వరకు కూడా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.
రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేశారు. బబిత, చేయుత సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేస్తుంది ప్రభుత్వం. దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి బబిత? ఎస్ రాధాకృష్ణ, అంటే అర్హులైన పేదలు అలాగే బలహీన వర్గాలకు చెందిన వారికి ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పొచ్చు. అంటే ఆ చేయూత చేయూత అందించే ఇదిలో ఒక సామాజిక భద్రతా పెన్షన్ పథకాన్ని అయితే ఆ కొత్త పెన్షన్ల మంజూరుకు అయితే ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ఇక ఆ తొలి దశలో అయితే దివ్యాంగులు, వితంతువులు, అలాగే సింగిల్ లేడీస్, ఇంకా గీత, చేనేత కార్మికులతో పాటు పలు రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అర్హులకైతే పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అర్హులైన పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే మోటోగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకైతే చర్యలు చేపట్టింది. ఇక చేయుత సామాజిక భద్రత పెన్షన్ పథకం కింద తొలి దశలో అర్హులైన వితంతులకైతే ఇవ్వాలని అయితే ఆలోచనలు చేస్తుంది. అయితే కొత్త పెన్షన్ల కోసం అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా కూడా గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేస్తోంది రాధాకృష్ణ. ఇక 2014 నుంచి 18 మధ్య జారీ చేసిన సంబంధిత జీవోల్లో పేర్కొన్న అర్హత ప్రమాణాల ప్రకారమే దరఖాస్తులు అయితే పరిశీలించనున్నట్టుగా కూడా తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికే వివిధ కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇక ప్రజాపాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక, గ్రామ సభలు, అలాగే ప్రజావాణి కార్యక్రమాల్లో ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారి వివరాలను కూడా కౌంట్ లోకి తీసుకుంటున్నారు. ఇక గతంలో దరఖాస్తు చేసి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ని సమర్పించిన ఎవరైతే డాక్యుమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక అవసరమైన పత్రాలను సమర్పించిన వారు, ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అర్హత నిర్ధారణ కోసం అవసరమైన డాక్యుమెంట్స్ సంబంధిత శాఖల నుంచి పొందేలా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది రాధాకృష్ణ. ఇక వితంతువులు కావచ్చు, అలాగే భర్త మరణ అంటే డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా భర్తది, సో అలాగే ఇక ఒంటరి మహిళలు అంటే భర్తతో విడిపోయిన తర్వాత లేదా స్థానిక విచారణ నివేదిక, అలాగే గీత కార్మికులు ఎక్సైజ్ శాఖ ధృవీకరణ, చేనేత కార్మికులకు చేనేత జౌళి శాఖ ధృవీకరణ, అలాగే ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరణ అవసరం ఉంటుంది. ఇక దరఖాస్తుల పరిశీలన అనంతరం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీ చేస్తారు. దాని తర్వాత అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపిస్తారు. ఇక జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత పెన్షన్ మంజూరు ప్రక్రియ అయితే పూర్తి చేయనున్నారు రాధాకృష్ణ. ఎదురైనటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి పునరావృతం కాకుండా మరి కొత్తగా పింఛన్లు అమలు చేసే విధానంలో కొత్తగా ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది ప్రభుత్వం? తప్పకుండా తీసుకొస్తుంది రాధాకృష్ణ. అంటే ప్రతి అర్హుడికి చేయూత అందించాలనే ఉద్దేశంతోనే స్వయం సహాయక సంఘాల సమైక్యలకు కూడా బాధ్యతలు అప్పగించారు. అలాగే ముఖ్యంగా అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు దరఖాస్తు చేసుకోవడం, అవసరమైన ధృవపత్రాలు పొందడంలో సహకరించాలని కూడా ప్రభుత్వం సూచించింది. అలాగే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు 2026 ఆగస్టు 31 వరకు స్వీకరించనున్నారు. ఇక ఆ దరఖాస్తు అప్లికేషన్స్ తో పాటు కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించనున్నారు. ఇక అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకం అందేలా పూర్తి స్థాయిలో అంటే పారదర్శకతతో నిబంధనల ప్రకారం ప్రక్రియనైతే పూర్తి చేయాలని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా చూసుకుంటే గతంలో ఉన్న అర్హత ఏవైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో అవే కొనసాగిస్తూ కొత్త పెన్షన్ల శాంక్షన్ కి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రక్రియ వేగవంతం చేసింది. అయితే అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు అలాగే సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ ఆగస్ట్ 31 వరకు అయితే దరఖాస్తులు స్వీకరించనున్నారు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. ఇది ఓవరాల్గా తెలంగాణలో అర్హులైనటువంటి పేద బలహీన వర్గాలకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవాలి. మరి చేయుత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ప్రక్రియను అయితే ప్రస్తుతం వేగవంతం చేస్తుంది. మరి తొలి దశలో ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులతో పాటుగా కూడా పలు రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నటువంటి అర్హులకైతే పింఛన్లు మంజూరు చేయనున్నట్టు తెలుస్తోంది.